లక్ష్మీదేవి ఈ రూపంలో ఉండడానికి అసలు కారణం ఇదే. మీరు ఎప్పుడైనా గమనించారా? లక్ష్మీదేవి ప్రతిమలు, ఫోటోలు చూసినప్పుడల్లా ఆమె తామర పువ్వుపై కూర్చొని ఉంటూ ఇరుపక్కల నుంచి 2 ఏనుగులు ఆమెపై నీళ్లు చల్లి అభిషేకం చేస్తున్నట్లుగా కనిపిస్తుంటాయి. ఇది శృంగారం కాదు, ఇది మహత్తరమైన రహస్యం. ఇందులో ఉన్న ఆధ్యాత్మికత, ధార్మికత తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తిగా చూడండి. తామర పువ్వు అంటే శుద్ధత, సంపద, దైవత్వానికి ప్రతీక. ఇది చెత్త నీటిలో పుట్టి కూడా తానే శుభ్రమైనదిగా ఉండే అద్భుతమైన పుష్పం. లక్ష్మీదేవి తామరపై కూర్చుని ఉండటం వల్ల ఆమె ఏ పరిస్థితిలోనైనా వెలుగును ప్రసారించే శక్తిని కలిగి ఉన్నదని సూచిస్తుంది. తామరలో జన్మించిన అమ్మ తామరలా మన జీవితంలో వెలుగులు నింపుతుంది. ఏనుగులు పరివాహనాలు, అవి బలానికి, స్థిరస్థకి రాజస ప్రతీకాలు. ఇరుపక్కలా ఉండి ఏనుగులు లక్ష్మీదేవిని అభిషేకించడం అంటే ప్రకృతిలోని బలశాలులైన శక్తులు కూడా దేవికి నమస్కరించడం. ధనం, రాజసం, వైభవం కూడా గజలక్ష్మి రూపంలో ఆవిర్భవించిన లక్ష్మీదేవి స్వరూపానికి చిహ్నం. లక్ష్మీదేవి సముద్ర మదనంలో తామర పువ్వులో జన్మించినట్టు పురాణాల్లో ఉంది. అందుకే ఆమెను పద్మ, తామరస కూడా పిలుస్తారు. తామర అంటే శుద్ధత, ఏనుగులు అంటే శక్తి. ఈ రెండింటి మధ్య కూర్చున్న లక్ష్మీదేవి మన జీవితంలో సంపదతో పాటు సమకూలత, శాంతిని కూడా ప్రసాదిస్తుంది. అందుకే ఈ రూపాన్ని గృహాలయంలో చూసి ప్రతిరోజు మనలో ఒక శుభశక్తిని నింపుతుంది. ఇలాంటి అద్భుత ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ మనసులో వెలుగు నింపే మరిన్ని కథలు త్వరలో.